సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18 మరియు 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటర్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో కలలు కన్నారు. తనకు ఆ అవార్డు దక్కడం ఖాయమని, తనకంటే గొప్పగా శాంతి స్థాపనకి ఎవరూ కృషి చేయలేదని ఆయన పదే పదే చెప్పుకున్నారు. సందర్భం దొరికిన ప్రతిసారి తాను 7 యుద్ధాలు ఆపానని, ఇంకో యుద్ధాన్ని కూడా ఆపేసే పనిలో ఉన్నానని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. తన లాంటి వ్యక్తికి ఇవ్వకపోతే అది అమెరికాకి అవమానం అవుతుందని కూడా కామెంట్లు చేశారు. కానీ చివరకు ట్రంప్ ఆశలు అడియాసలే అయ్యాయి. ఆయనకు శాంతి బహుమతి కాదు కదా, నిరాశ మిగిలింది. చివరకు నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా దేశానికి చెందిన మరియా కొరీనా మచాడోకు వచ్చింది. అసలు ట్రంప్ కు ఈ అవార్డు ఎందుకు దక్కలేదు? నోబెల్ కమిటీ నియమాలను, ఆలోచనలను మనం ఒకసారి పరిశీలిస్తే నోబెల్ బహుమతి కేవలం అప్పటికప్పుడు తాత్కాలికంగా చేసిన శాంతి ఒప్పందాల ఆధారంగా ఇవ్వరు. అంతర్జాతీయ స్థాయిలో శాంతిని, సహకారాన్ని పెంచడానికి సుదీర్ఘ కాలం కృషి చేసిన వారికి మాత్రమే ఇస్తారు. కానీ ట్రంప్ మాత్రం కొన్ని అంతర్జాతీయ ఒప్పందాల నుంచి అమెరికాను బయటకి తీసుకురావటం, అలాగే మిత్ర దేశాలపై ట్రేడ్ వార్ ప్రకటించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ నోబెల్ కమిటీ ప్రమాణాలకు సరిపోలేదని, అందుకే ట్రంప్ ను పక్కన పెట్టారని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అవార్డు ప్రకటించే ముందు గాజా కాల్పుల విరమణలో తన కృషి ఉందని ట్రంప్ చెప్పినా కమిటీ మాత్రం ఆ విషయంలో పెద్దగా స్పందించలేదు. ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ సహకారాన్ని పెంచే లక్ష్యానికి ట్రంప్ చర్యలు దూరంగా ఉన్నాయని కూడా నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇటు మరోవైపు చూస్తే వెనెజువెలా దేశానికి చెందిన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు ఈ నోబెల్ శాంతి బహుమతి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం చూస్తే, వెనెజువెలాలో ఉన్న నియంతృత్వ ప్రభుత్వాన్ని, అలాగే అరాచక పాలనను ధైర్యంగా, శాంతియుతంగా ఎదిరించినందుకు గాను ఆమెకు ఈ అవార్డు అందించారు. ఆమె సుదీర్ఘ కాలంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. నికోలస్ మదురో అనే నిరంకుశ పాలకుడి అణిచివేతను ఎదుర్కొని ప్రాణాలకు తెగించి దేశంలోనే ఉంటూ లక్షలాది మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రజాస్వామ్యమే శాంతికి పునాది అని ఆమె నమ్మారు. ఎన్నికల పారదర్శకత, అలాగే మానవ హక్కుల కోసం ఆమె చేసిన కృషి అసాధారణమైనదే. గతంలో విడిచిపోయిన ప్రతిపక్షం మొత్తాన్ని ఆమె ఒకే వేదికపైకి తీసుకురాగలిగారు. నోబెల్ కమిటీ కూడా ఆమెను లాటిన్ అమెరికాలో పౌర ధైర్యానికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణించింది. తుపాకీలకు బదులుగా బ్యాలెట్ అనే ఆమె నినాదం శాంతిని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించే సాధనంగా నిలిచిందని కమిటీ చెప్పింది. అందుకే ఏళ్ల తరబడి నియంతృత్వం నుంచి విముక్తి కోసం పోరాడుతున్న ఒక మహిళా కృషికి నోబెల్ గౌరవం దక్కినట్లయింది. నోబెల్ బహుమతి ప్రకటన తర్వాత మచాడో ఈ అవార్డును వెనెజువెలా ప్రజలకు అంకితం ఇచ్చారు. అలాగే తమ పోరాటానికి ట్రంప్ ఇచ్చిన మద్దతును గుర్తు చేసుకుంటూ ఆయన గౌరవార్థం ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు చెప్పడం కోసం మేరకు. అయితే ఈ ఫలితంపై ట్రంప్ వర్గం మాత్రం అసంతృప్తిగా ఉందని చెప్పుకోవచ్చు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మాట్లాడుతూ నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చిందని కూడా విమర్శించారు.